నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట్ అడ్డరోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం. ఆటోని కారు ఢీకొని ఇద్దరు దుర్మరణం. కారు డోర్ లాక్ పడి ఊపిరాడక బాలుడు మృతి. నంద్యాల జిల్లా దొరపల్లిలో దుర్ఘటన. అమరావతిలో ఇవాళ వన మహోత్సవం. మొక్కలు నాటనున్న సీఎం, డిప్యూటీ సీఎం. నేటి నుంచి మచిలీపట్నంలో మసూలా బీచ్ ఫెస్ట్. లక్షలాది మంది రానున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు. ఉక్రెయిన్ దాడులకు గట్టి బదులిస్తాం. ట్రంప్తో ఫోన్ చర్చల్లో పుతిన్ వెల్లడి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం ఏఎస్పేట అడ్డరోడ్డు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఆటోని కారు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో 7గురికి గాయాలయ్యాయి. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పొగాకు గ్రేడింగ్ కోసం వెంకట్రావుపల్లి నుంచి తెల్లపాడుకు వెళ్తున్న కూలీల ఆటోని కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన 5గురిని ఆసుపత్రికి తరలించారు. మసూలా బీచ్ ఫెస్ట్కు మచిలీపట్నంలోని మంగినపూడి సముద్ర తీరం సిద్ధమైంది. నేటి నుంచి 4 రోజుల పాటు నిర్వహించే వేడుకలకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సముద్ర పండుగకు లక్షలాదిగా సందర్శకులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఈవెంట్ మసూలా బీచ్ ఫెస్ట్ కు మచిలీపట్నంలోనే మంగినపూడి సముద్ర తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పర్యాటక శాఖ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో నిర్వహించే మసూలా బీచ్ ఫెస్టివల్ కు అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. బీచ్ ఫెస్టివల్ లో భాగంగా 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నేషనల్ వాటర్ స్పోర్ట్స్, బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ పోటీలను నిర్వహించనున్నారు. అమ్యూజ్మెంట్, ఎంటర్టైన్మెంట్, అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా నిర్వహిస్తున్నారు. హెలీ రైడ్, పారాగ్లైడింగ్, స్పీడ్ బోట్, జెట్సీ, బంగీ లాంటి క్రీడలను కూడా ఏర్పాటు చేశారు. నేడు ఉదయం 9 గంటలకు క్రీడాకారుల ఆధ్వర్యంలో 60 అడుగుల ఎత్తులో అమరావతి అసెంబ్లీ నమూనాతో ఏర్పాటు చేసిన గేట్వే ఆఫ్ అమరావతిని ఆవిష్కరించనున్నారు. 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణతో వాటర్ స్పోర్ట్స్ ను ప్రారంభించనున్నారు. 6వ తేదీ సాయంత్రం నుంచి తెలుగు సినీ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు. తెలుగువారి రుచులు, ప్రత్యేకంగా బందరు రుచులు, స్థానిక సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేసే లక్ష్యంతో సుమారు 100కి పైగా ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే సందర్శకుల కోసం కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, పెడన, మచిలీపట్నం కలంకారీ వస్త్రాల స్టాల్, చిలకలపూడి బంగారం రోల్డు నగల స్టాళ్లను బీచ్ వద్ద ఏర్పాటు చేశారు. పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచేందుకు చేపలు, తిమింగలాలు, పీతలతో పాటు డాల్ఫిన్ ఆకృతులు ఏర్పాటు చేశారు. 2018లో నిర్వహించిన బీచ్ ఉత్సవాల్లో సుమారు 10 లక్షల మంది పాల్గొన్నారని, ఇప్పుడు 15 లక్షల వరకు పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి బీచ్ ఫెస్టివల్ కు వచ్చే సందర్శకుల కోసం ప్రభుత్వం ఉచితంగా మచిలీపట్నం బస్టాండ్ నుంచి బస్సులు నడుపుతోంది. అలాగే బీచ్ ఫెస్టివల్ కు వచ్చే పర్యాటకులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. బీచ్ ఫెస్టివల్లో భాగంగా 12వ జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ ఛాంపియన్షిప్ లో 24 రాష్ట్రాల నుంచి పురుషుల, 21 రాష్ట్రాల నుంచి మహిళల జట్లు పాల్గొననున్నాయి. సుమారు 600 మంది క్రీడాకారులు, నిర్వాహకులు ఈ టోర్నీలో ప్రాతినిధ్యం వహించనున్నారు. 3వ జాతీయ స్థాయి కయాకింగ్ పోటీలను రాష్ట్రంలోనే తొలిసారిగా మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో నిర్వహించనున్నారు. సుమారు 16 రాష్ట్రాల నుంచి 600 మంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు, నిర్వాహకులు పోటీల్లో పాల్గొననున్నారు. మసూలా బీచ్ ఫెస్ట్ 2025లో భాగంగా ఆహ్వానపు బీచ్ వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలో 8 పురుషుల, 4 మహిళల జట్లు పాల్గొననున్నాయి. రాజధాని అమరావతి నిర్మాణం మళ్లీ పరుగందుకుంది.
కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పూర్తి స్థాయిలో పట్టాలెక్కింది. రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం, రహదారులు, కాలువల అభివృద్ధి, రిజర్వాయర్ల నిర్మాణం వంటి ప్రధాన మౌలిక వసతులు, రైతులకు స్థలాలిచ్చిన లేఅవుట్ల అభివృద్ధికి 64,000 కోట్లతో అంచనాలు రూపొందించి 50,000 కోట్లకు పైగా పనులకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేశారు. 8,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ పనులన్నీ 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ వంటి నిర్మాణాల కోసం మలి దశలో 45,000 ఎకరాల భూ సమీకరణకు సిద్ధమైంది. వైసీపీ ప్రభుత్వం అమరావతిపై కక్షగట్టి విధ్వంసానికి పూనుకుంది. 5 ఏళ్లలో ఒక్క ఇటుకరాయి వేయకపోగా అమరావతి బ్రాండ్ ఇమేజీని తీవ్రంగా దెబ్బతీసింది. జూన్ 12న పాలనా పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం అమరావతిని తొలి ప్రాధాన్యంగా ఎంచుకుని పునర్నిర్మాణానికి నడుం కట్టింది. అయితే వైసీపీ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులు, వేసిన చిక్కుముళ్లు తొలగించేందుకే కూటమి ప్రభుత్వానికి మొదటి 8 నెలలు సరిపోయింది. రాజధాని పనుల్ని నిలిపేసిన వైసీపీ ప్రభుత్వం గుత్తేదారులు చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదు సరికదా, బ్యాంకు గ్యారంటీలు తిరిగి ఇవ్వలేదు, వారితో కాంట్రాక్టులు రద్దు చేయలేదు. ఇప్పుడు పాత ఎస్ఎస్ఆర్ ధరలకు పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో కూటమి ప్రభుత్వం వారితో కాంట్రాక్టులు రద్దు చేసి దానికి అసెంబ్లీ ఆమోదం పొందింది. న్యాయ సమీక్ష, రివర్స్ టెండరింగ్ లాంటి వైసీపీ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాన్ని రద్దు చేసేందుకు 5 ఏళ్ల పాటు నీళ్లల్లో నానిన ఐకానిక్ టవర్ల పునాదుల పటిష్టతను ఐఐటి నిపుణులతో మదింపు చేయించడానికి మరింత సమయం పట్టింది. మొత్తంగా 8 నెలలు దానికే పోయింది. తరువాత 4 నెలల్లో చకచకా టెండర్లు పిలిచింది. రాజధానిలో ప్రభుత్వం చేయాల్సిన పనుల్ని 73 ప్యాకేజీలుగా విభజించింది. వాటిలో 65 పనులకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేసింది. జగన్ ప్రభుత్వ నిర్వాకంతో ఇప్పుడు మళ్లీ టెండర్లు పిలవాల్సి రావడంతో అంచనా వ్యయం 20 నుంచి 25% పెరిగింది. అంటే 15,000 కోట్ల వరకు అదనపు భారం పడింది. రాజధానిలో నిర్మాణ పనుల పురోగతిని ఈటీవీ, ఈనాడు బృందం తాజాగా పరిశీలించింది. చాలా పనులు మొదలై వేగంగా జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల కార్మికులు పనిచేస్తున్నారు. వారి కోసం నిర్మాణ సంస్థలు నివాస ప్రాంతాలను ఏర్పాటు చేశాయి. 3.62 ఎకరాల్లో 7 అంతస్తులతో సిఆర్డీఏ కార్యాలయం పనులు వేగంగా సాగుతున్నాయి. దీనికి ఎదురుగా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో మరో 2 కార్యాలయాలు నిర్మిస్తున్నారు. పురపాలక శాఖ పరిధిలోకి వచ్చే టిడ్కో, మెప్మా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వంటి విభాగాల కార్యాలయాలు వాటిలో వస్తాయి. 360 కిలోమీటర్ల పొడవైన ప్రధాన రహదారుల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 930 కోట్లతో చేపట్టిన హ్యాపీనెస్ట్ పనులు ప్రారంభమయ్యాయి. పైల్స్ వేయడం పూర్తయింది. నేలపాడు వద్ద 12 టవర్లలో మొత్తం 1200 ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారులు, గెజిటెడెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, 4వ తరగతి ఉద్యోగుల కోసం బహుళ అంతస్తుల భవన సముదాయాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో ఏడాదిలో అవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. న్యాయమూర్తులు, మంత్రుల బంగ్లాల పనులు జరుగుతున్నాయి. కొండవీటి వాగు విస్తరణ, అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. 40 కిలోమీటర్ల మేర పరిధిలో కొండవీటి వాగు, పాలవాగును అభివృద్ధి చేస్తున్నారు. శాఖమూరు, కృష్ణాయపాలెం వద్ద రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. 2027 మార్చికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తుళ్లూరులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ప్రధాన బ్లాక్ పనులు చివరి దశకొచ్చాయి. మన రాష్ట్ర పోలీసులకే కాకుండా ఇతర రాష్ట్రాల పోలీసులకు ఉపయోగపడేలా దీన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నారు. ఇదే వేగంతో పనులు జరిగితే 5 కోట్ల మంది ఆంధ్రుల కళ త్వరలోనే సాకారమవుతుంది. అమరావతిలో 2014 నుంచి 19 మధ్య భూములు తీసుకున్న వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు నిర్మాణాలకు సిద్ధమవుతున్నాయి. కొన్ని సంస్థలకు మంత్రుల కమిటీ కేటాయింపులు రద్దు చేసింది. కొన్నింటికి పునరుద్ధరించింది. కొత్తగా మరిన్ని సంస్థలకు అనుమతులు ఇచ్చింది. ప్రముఖ విద్యా సంస్థలు అమరావతికి క్యూ కడుతున్నాయి. బిట్స్, ఎక్సెల్ఆర్ఐ, నేషనల్ లా యూనివర్సిటీ వంటి ప్రముఖ విద్యా సంస్థలకు ప్రభుత్వం స్థలం కేటాయించింది. దేశంలోనే తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ఏర్పాటుకు 50 ఎకరాలు కేటాయించింది. ఐటీ టవర్ల నిర్మాణానికి ఎల్ఎన్టీ సంస్థకు 10 ఎకరాలు కేటాయించింది. ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ ఆధ్వర్యంలో 600 కోట్లతో ప్రవాసాంధ్రులు ఐకానిక్ భవనాన్ని నిర్మిస్తున్నారు. 500 పడకలతో ఈఎస్ఐ సెకండరీ కేర్ ఆసుపత్రితో పాటు 150 పడకలతో సూపర్ స్పెషాలిటీ వైద్యశాల ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ స్థాయి గార్డెన్ సెంటర్ నెలకొల్పేందుకు ఇజ్రాయెల్ ప్రతినిధులు ఆసక్తి కనబర్చారు. రాజధానిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టుకు సింగపూర్ సంస్థల కన్సార్షియంతో ప్రభుత్వం చర్చిస్తోంది.
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును 189.4 కిలోమీటర్ల పొడవున 6 వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ రహదారిగా చేపట్టేందుకు కేంద్రం అంగీకరించింది. భూ సమీకరణ వ్యయాన్ని కేంద్రమే భరించనుంది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 57 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణానికి భూసేకరణ జరుగుతోంది. అమరావతికి ఇన్నర్ రింగు రోడ్డు ప్రతిపాదన కూడా ఉంది. రాజధాని అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డు మాత్రమే చెన్నై కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానించేలా అప్పట్లో ప్రణాళికలు రూపొందించారు. ఇప్పుడు దాంతోపాటు మరో 3 రహదారుల్ని చెన్నై కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానిస్తున్నారు. కాజా నుంచి గొల్లపూడి మీదుగా చిన ఔటపల్లి వరకు విజయవాడ బైపాస్ రహదారి సెప్టెంబర్ కల్లా అందుబాటులోకి వస్తుంది. హైదరాబాద్లోని శంషాబాద్ నుంచి అమరావతికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ప్రతిపాదన ఉంది. కర్ణాటక ఏపీ సరిహద్దులోని కోడూరు క్రాస్ నుంచి బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని ముప్పవరం వరకు ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తున్నారు. దాన్ని అమరావతితో అనుసంధానిస్తూ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది. ఇవన్నీ ఆచరణలోకి వస్తే అమరావతికి అద్భుతమైన కనెక్టివిటీ ఏర్పడుతుంది. అతి త్వరలోనే హైదరాబాద్కు దీటైన నగరంగా ఎదుగుతుంది. రాజధాని నిర్మాణానికి ఈసారి కేంద్రం పూర్తి స్థాయిలో అండదండలు అందించడం సానుకూల పరిణామం. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఈసారి టీడీపీ కీలకమైన భాగస్వామి కావడంతో అమరావతికి అన్ని విధాలా అండగా ఉండేందుకు మోదీ ప్రభుత్వం ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కోరిందే తడవుగా అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రం చొరవ తీసుకుని ప్రపంచ బ్యాంకు ఏడీబీల నుంచి 15,000 కోట్లు ఇప్పించింది. దాన్ని రాష్ట్రానికి గ్రాంటుగా ఇస్తున్నామని, ఆ రుణాన్ని తామే తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చింది. హడ్కో 11,000 కోట్ల రుణమిస్తోంది. 5,000 కోట్ల రుణం కోసం జర్మనీ బ్యాంకు కేఎఫ్డబ్ల్యూతో సంప్రదింపులు జరుగుతున్నాయి. మిగతా నిధుల్ని ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి బాండ్ల జారీ ద్వారా సమకూర్చుకోనుంది. రాజధాని నిర్మాణానికి తీసుకునే రుణాలు ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా మినహాయింపించింది. ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టంలో సవరణ చేయాలన్న విజ్ఞప్తిపైన సానుకూలంగా స్పందించింది. భవిష్యత్తులో అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లిని కలిపి మహానగరంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంలో భాగంగా భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా ప్రభుత్వం ఇప్పటినుంచే తగిన ప్రణాళికలు రూపొందిస్తోంది. దానిలో భాగంగానే మలిదశలో సుమారు 45,000 ఎకరాల భూ సమీకరణకు సిద్ధమైంది. 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ సిటీ, 1.25 లక్షల మంది వీక్షించే సామర్థ్యంతో క్రికెట్ స్టేడియం, 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటుకు ఈ భూమిని సమీకరించారు. 38,000 ఎకరాల భూములు ఇచ్చేందుకు వివిధ గ్రామాల రైతులు ఇప్పటికే ముందుకొచ్చారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద పోలీసులను బెదిరించడంపై వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, అంబటి రాంబాబుపై కేసుకు సంబంధించిన వివరాలేంటి? ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? వైకాపా నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బుధవారం వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించే క్రమంలో పోలీసులు వారిస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎదురు సమాధానం చెప్తూ అదేవిధంగా వారిని ఒక బెదిరింపుకు పాల్పడుతూ వారి విధులకు ఆటంకం కలిగించే రీతిలో ప్రవర్తించినటువంటి అంబటి రాంబాబు మీద పట్టాభిపురం పోలీసులు తమ విధులకు ఆటంకం కలిగించారు, అదేవిధంగా తమను బెదిరించారు అంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు. ప్రధానంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు మరికొంత నేతలపై కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. సెక్షన్ 353 కింద అంబటి రాంబాబు మీద కేసు నమోదైనట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే నిన్న బుధవారం వైకాపా చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో భాగంగా మొదట అంబటి రాంబాబు గుంటూరులోని సిద్ధార్థ నగర్లో ఉన్న తన నివాసం నుంచి స్థానిక వైకాపా కార్యకర్తలతో ద్విచక్ర వాహన ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. అయితే వాహన ర్యాలీకి అనుమతి లేదని శాంతియుతంగా నిరసన తెలపాలని చెప్పి పోలీసులు చెప్పడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. అయితే మళ్ళీ కూడా స్థానిక సేవల్యాపురం రోడ్ లో ఉన్నటువంటి వివేకానంద బొమ్మ దగ్గర నుంచి మళ్ళీ కూడా పోలీసులు అనుమతి లేదని చెప్తున్నా కూడా మళ్ళీ ద్విచక్ర వాహన ర్యాలీ ప్రారంభించు స్థానిక శంకరగుట్ట ఓవర్ బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు. అయితే అక్కడ పోలీసులు పూర్తిగా అంబటి రాంబాబును అడ్డుకున్నారు. ఈ ఓవర్ బ్రిడ్జ్ మీదుగా వెళ్తే ప్రజలకు ఇబ్బంది అని, ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని, ఇక్కడ అసలు ద్విచక్ర వాహన ర్యాలీకి అనుమతి లేదని, మీరు ఒక్కొక్కరిగా వెళ్లాలంటూ కూడా అతను అంబటి రాంబాబుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే అంబటి రాంబాబు రెచ్చిపోతూ
అసలు తమను ఎలా అనుమతి ఇవ్వరు, మమ్మల్ని ఎలా పోనివ్వరు చూస్తారని పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు. అయితే పోలీసులు మాత్రం ఎలాంటి అనుమతి లేదని చెప్పడంతో కారణం కోసం అంబటి రాంబాబు ఏం చేస్తావో చేసుకోనంటూ అభ్యంతరకరమైన రీతిలో మాట్లాడుతూ కూడా నోరు జారి తన ఇష్టారీతిలో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కూడా పోలీసులు అదే రీతిలో బదిలిస్తూ మీరు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయొచ్చు, అదేవిధంగా నిరసన కార్యక్రమంలో పాల్గొనొచ్చు, అంతేగాని ఇలా పోలీసులు విధులకు ఆటంకం కలిగించకూడదు, పోలీసులను బెదిరించకూడదు, అదేవిధంగా ఇక్కడ ట్రాఫిక్ కి అంతరాయం కలిగించిన విధంగా మీరు ప్రవర్తించాలని చెప్తున్నప్పటికి కూడా అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహావేశం వ్యక్తం చేస్తూ పోలీసుల మీద ఒక విధంగా చెప్పాలంటే పళ్ళు కొరుకుతూ వాళ్ళని ఇష్టారీతులను తిడుతూ అంటే ఒక స్థాయిలో అంటే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ సమయంలో పోలీసులు కూడా గట్టిగానే అతనికి సమాధానం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు తమ విధులకు ఆటంకం కలిగించాడు, అదేవిధంగా తమను బెదిరించే ప్రయత్నం చేశాడని చెప్పి కూడా అంబటి రాంబాబు మీద కేసు నమోదు చేశారు. ప్రధానంగా సెక్షన్ 353 కింద అంబటి రాంబాబు మీద, అదేవిధంగా మరికొంత వైకాపా నేతల మీద కూడా పట్టాయిపురం పోలీస్ స్టేషన్ లో అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. రాణి, అంటే మిగతా వైసీపీ నేతల పేర్లు వివరాలు ఏమైనా తెలిసాయి ఆంజనేయులు? ప్రధానంగా వచ్చేసి అంబటి రాంబాబు, మిగతా వాళ్ళంతా కూడా తీస్తేని సాధారణ కార్యకర్తలు ఉన్నారు. అదేవిధంగా లేలా అప్పిరెడ్డి మరికొంతమంది కూడా అంటే వాళ్ళు వేరే మార్గంలో వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానంగా అయితే అంబటి రాంబాబు, అతని అనుచరులు, అదేవిధంగా స్థానిక వైకాపా శ్రేణులు మాత్రమే ఈ ర్యాలీలో పాల్గొనే ప్రయత్నం చేశాయి. ఇక్కడ ప్రధానం పోలీసులతో అయితే వాగ్వాదాన్ని దిగింది మాత్రం అంబటి రాంబాబు మాత్రమే. మిగతా వాళ్ళంతా కూడా అతన్ని అనుసరిస్తూ ఉన్నారు. మాజీ మంత్రి అన్న ఒక అహంకార ద్వారంతో పోలీసులు వద్దని వారిస్తున్నప్పటికీ కూడా బాధ్యత గల పౌరుడిగా పోలీసులకి, అదేవిధంగా పౌర సమాజానికి ఆటంకం కలిగించకుండా ప్రవర్తించాల్సిన అంబటి రాంబాబు ఈ విధంగా ఒక ఆధిపత్య ధోరణి లేదా అహంకార ధోరణితో పోలీసుల్ని మీరేం చేస్తారో చేసుకోండి, మీ ఇస్తారైతే నేను వెళ్ళేదే, నేను చేసేదే అన్న తీరుగా ప్రవర్తించడం అయితే అసలు మామూలుగా రాజకీయ వర్గాల్లో కూడా చర్చాంశమైంది. ఒక బాధ్యత గల మాజీ మంత్రి ఇలా ప్రవర్తించడం సమంజసం కాదని కూడా అందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు మీద, అతని అనుచరులు మరియు కార్యకర్తల మీద అయితే కేసు నమోదైంది. రాణి, మరి అంబటి రాంబాబుపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది వీరాంజనేయులు? అంబటి రాంబాబుని ఈ రోజు విచారణ పిలిచే అవకాశం అయితే ఉంది. ఈ కేసు రాత్రి నమోదు చేశారు. అయితే పూర్తిగా అసలు అంబటి రాంబాబుతో పాటు అతని అనుచరులు కావచ్చు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కేసులో వారందరి మీద కేసు నమోదు చేసి వారు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమాచారం ఇచ్చి వాళ్ళని విచారణకు పిలిపించి అసలు అలా ప్రవర్తించడానికి కారణం ఏంటి, పోలీసులకి ఎదురు తిరిగి సమాధానం చెప్పడం కావచ్చు, లేదా పోలీసుల్ని అసభ్యకరంగా తిట్టడం, అదేవిధంగా ఆగ్రహం వ్యక్తం చేయడం, వీటన్నిటి మీద కూడా సమగ్రంగా విచారించే అవకాశం ఉంది. రాణి, ధన్యవాదాలు వీరాంజనేయులు. అనంతపురానికి చెందిన లక్ష్మి అనే మహిళ చిట్టీల పేరుతో మోసం చేశానని తప్పుడు ఆరోపణలు చేసిందని చిట్టీల నిర్వాహకుడు జట్టా రామ్మోహన్ యాదవ్ తెలిపారు. లక్ష్మి తనకు అప్పుగా 5 లక్షలు ఇచ్చి వాటికి అధిక వడ్డీలు వేస్తూ తనను ఇబ్బందులకు గురి చేసిందని చెప్పారు. దాదాపు 17 లక్షల వరకు లక్ష్మికి తన భర్త గంగరాజ్కు చెల్లించినట్లు తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. దీనిపై జిల్లా ఎస్పీకి వివరణ ఇచ్చానని తెలిపారు. అధిక వడ్డీల పేరుతో తనను ఇబ్బంది పెట్టిన అంశాన్ని పరిగణలోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేయాలని కోరారు. 18,20,000 నాకు ఇవ్వాల్సింటే వడ్డీ డబ్బుల్ని చిట్టి డబ్బులుగా మళ్లించి నాకు ఇవ్వాల్సింటే ₹1 కూడా డబ్బులు చెల్లించలేదని ఎస్పీ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. లక్ష్మి అనే మహిళ ఫోన్ నంబర్తో సహా ఫోన్ ట్రాన్స్లేషను దరిదాపు
17 లక్షల రూపాయలు రిటర్న్ నేను చెల్లించడం జరిగింది. దయచేసి ఆమె మీద ఇమీడియట్లీ కేసు ఫైల్ చేయమని ఎస్పీ ఆఫీస్కి నిన్ననే పోయినా, ఆమె పోయిన వెంటనే నిన్న ఇమీడియట్లీ పోయినా ఎస్పీ దగ్గర పోయి సార్ ఇది ఫేక్ ప్రూఫ్తో సహా చూపించిన వెంటనే సార్ కూడా వెంటనే ఇమీడియట్లీ ఫోన్ చేసి ఇది విచారించి ఏదైనా తదుపరి చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. నంద్యాల జిల్లా డోన్ మండలం దొరపల్లిలో విషాదం జరిగింది. కారు డోర్లు లాక్కుపడటంతో లోపలున్న బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. గ్రామానికి చెందిన మోహన్, ధనలక్ష్మి దంపతుల కుమారుడు ఈశ్వర్ ఇంటి ఆవరణలో నిలిపిన బంధువుల కారులో ఎక్కాడు. కారులో కూర్చున్న కొద్దిసేపటికి డోర్లు లాక్ అయ్యాయి. కారు తెరవడానికి ప్రయత్నించినా రాకపోవడంతో సుమారు 4 గంటల పాటు కారులోనే అపస్మారక స్థితిలో పడిపోయాడు. చెమటలు పట్టి చనిపోయాడు. కుమారుడు తప్పిపోయాడని వెతుకుతూ వచ్చిన తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. రష్యాపై ఇటీవల ఉక్రెయిన్ చేసిన డ్రోన్ దాడులకు గట్టిగా బదులిస్తామని పుతిన్ పేర్కొన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. రష్యా, ఉక్రెయిన్లు పరస్పరం దాడులు ఉధృతం చేసుకుంటున్న వేళ ట్రంప్ పుతిన్తో ఫోన్లో సంభాషించారు. వివిధ అంశాలపై 1:15 పాటు మాట్లాడుకున్నట్లు ట్రంప్ తెలిపారు. పుతిన్తో సుదీర్ఘంగా సాగిన ఫోన్ సంభాషణ చాలా బాగా జరిగిందన్న ట్రంప్ తక్షణం కాల్పుల విరమణకు దారితీసే చర్చలు కావని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇరువురి మధ్య జరిగిన సంభాషణ వివరాలను ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్లో పోస్ట్ చేశారు. భారీ స్థాయిలో ఉక్రెయిన్ జరిపిన దాడిని మొదటిసారి విమర్శించిన శ్వేత సౌధం దాడుల గురించి తమకు ముందస్తు సమాచారం లేదని వెల్లడించింది. ఇరాన్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలు ఉండకూడదన్న తన అభిప్రాయంతో పుతిన్ ఏకీభవించినట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్తో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి తన వంతు సాయం చేస్తానని రష్యా అధ్యక్షుడు హామీ ఇచ్చారని చెప్పారు. అణు ఒప్పందంపై ఇరాన్ చాలా నెమ్మదిగా నిర్ణయాలు తీసుకుంటోందని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు.